అందరికీ నమస్కారం. ఈరోజు సంకష్టహర గణేష చతుర్థి రెండో వ్రత కథ భృశుండి మహర్షి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారది మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరక యాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చెలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, నీ పూర్వ ఆశ్రమంలో భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మము కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారము చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుడు మాటలు విన్న భృశుండికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వ